ఇంజనీరింగ్ చదివిన తర్వాత అక్కడెక్కడో ఉన్నటువంటి అమీర్పేటలోనో జేఎన్టీయూ దగ్గర ఎల్బీ నగర్ దగ్గర అక్కడ హాస్టళ్లలో ఉండి నేర్చుకుని ఆ పైన బ్యాక్ డోర్ ఎంట్రీసు ఫ్రంట్ డోర్ ఎంట్రీసు రకరకాల ప్రయత్నాల్లో ఎంట్రీసు 100 మంది చదివితే 15 మందికి అవకాశం వస్తుంది. ఇంకొక 5గురు బ్యాక్ డోర్లో సాధ్యమైతే 80 మంది అట్లా ఉంటున్నటువంటి రోజులలో ఇప్పుడు సిబ్బంది అవసరాల రీత్యా అంటే ఇంతకుముందు ప్రాంగణ నియామకాలు అంటారు, అంటే క్యాంపస్ సెలక్షన్స్. ఇందులో ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ జరుగుతుంది. మోడీ సర్కార్ ఆ మధ్యన ఇండస్ట్రీస్ని కళాశాలలతో అనుసంధానం చేయమంటే ఇప్పుడు అది ఆంధ్రప్రదేశ్కి ఒక వరం అయ్యింది. ఎస్పెషల్లీ ఏ రకమైనటువంటి శిక్షణ తమ వాళ్ళకి కావాలంటే తమ దగ్గర పనిచేసే ఇంజనీర్లకు కావాలో ముందుగానే చెప్పి అలాంటి సర్టిఫికెట్ కోర్సులు ఆయా కళాశాలల్లో అలా యూనివర్సిటీల్లో పెట్టించి అలాగా వాటిట్లో ఎక్స్పీరియన్స్ సాధించినటువంటి వాళ్ళని చేర్చుకోవడం అన్నటువంటిది జరుగుతుంది. తాజాగా స్టూడెంట్స్ వచ్చేటప్పుడు కళాశాల చదువుతున్న సమయంలోనే సర్టిఫికేషన్స్కి సంబంధించి సెల్స్ ఫోర్స్ అలాగే ఏడబ్ల్యూఎస్ సర్వీస్ నౌ పెగా లాంటి సర్టిఫికేషన్ కోర్సుల ఆధారిత నియామకాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఎక్కువ వేతన ప్యాకేజీలకు డిజిటల్ నైపుణ్యాలను పరిశీలిస్తున్నారు. కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా లాంటి వాటిల్లో ప్రతిభను పరీక్షించి వాళ్ళని ఎంపిక చేసి ఆ తర్వాత వాళ్ళకి ఏదైతే చదువుతూ ఉండగానే వాళ్ళకి స్టైఫండ్ తరహాలో ఇస్తూ ఆ తర్వాత కోర్సులు అయ్యాక జాబ్లు ఇచ్చేటటువంటి దిశగా అడుగులు పడుతున్నాయి. మంచి ప్రయత్నం జరుగుతోంది.